శ్రీ గురుభ్యో నమః. జూలై 29, 2026 బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, పుష్యమీ కార్తె. పౌర్ణమి రాత్రి 8:03 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 3:35 వరకు. వర్జ్యం రాత్రి 7:56 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు పరిహారం: నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యవహారాలలో అవాంతరాలు ఎదురై చికాకు పెడతాయి. వృషభరాశి. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో లాభాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి. భూస్థలాలకు సంబంధించిన కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. కార్యక్రమాలలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. ఆర్థిక పరమైన వాయిదాలు సక్రమంగా చెల్లించడానికి కష్టపడవలసి వస్తుంది. కీలక సమాచారం అందుకుంటారు. సింహరాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. కన్యారాశి. శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. పుకార్లకు ప్రాధాన్యతనివ్వకండి. స్పెక్యులేషన్ లాభించదు. తులారాశి. అనుకోని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా ఎదుర్కొంటారు. బంధువులను కలుస్తారు. వృశ్చిక రాశి. మీ మాట తీరు కొంత కటువుగా, ఎదుటివారిని నొప్పించే విధంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. ధనస్సు రాశి. తలనొప్పి, పార్శ్వపు నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. వాహనాల విషయంలో కాస్త మెలకు అవసరం. ఆరోగ్యం జాగ్రత్త. మకర రాశి. వైరివర్గం వలన ప్రయోజనాలు చేజారిపోవచ్చు. పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. వాహనాల సౌలభ్యం. కుంభరాశి. నమ్మకం, ఆత్మీయతల కన్నా ధనమే గొప్పదని నిరూపించే విధంగా సంఘటనలు జరుగుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మీనరాశి. దాన ధర్మాల వంటి పుణ్య కార్యాచరణ పట్ల మక్కువ చూపుతారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. నమస్కారం.